ప్రవీణ్ పగడాల గారు ఇష్యూని అడ్డు పెట్టుకుని వైసీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా ఎక్కడ శవం కనపడితే అక్కడ వైసీపీ ఉన్మాదులు గద్దల్లాగా వాలిపోయి వికృత రాజకీయ క్రీడలు ఏ రకంగా చేస్తారో మనకు తెలిసిన విషయమే. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యలో కుంపట్లు పెట్టి మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఏ రకంగా రాష్ట్ర ప్రజలను బుడ్డి కొట్టించే ప్రయత్నం చేశాడు, రాష్ట్ర ప్రజలను ఏ రకంగా మోసం చేశాడు మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖకి. ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ కేసులో ఎక్కడైనా సరే ఫౌల్ ప్లే ఉంటే, ఎక్కడైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాల కోణాల్లో ఖచ్చితంగా దర్యాప్తు చేసి, లోతుగా దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ అది యాక్సిడెంట్, సాధారణమైన యాక్సిడెంట్ జరిగితే ఏ రకంగా జరిగిందో ఆ విజువల్స్ అన్ని కూడా ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేయమని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఆ దర్యాప్తు జరుగుతుంది కదా, కొంచెం సమయం పాటించాలి కదా. అంటే వైసీపీ ఉన్మాదులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ముస్లింల మధ్యలో, క్రిస్టియన్ సోదరుల మధ్యలో కుంపట్లు పెట్టి ఈ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైసీపీ ఉన్మాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత కొల్లలో లేపేటట్టుగా వాళ్ళ రాజకీయ ప్రకటనలు ఉన్నాయి. దేనికి సంకేతం ఇది? ఎందుకు వైసీపీ ఉన్మాదులు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు? ఎందుకు వైసీపీ ఉన్మాదులు ఇలా మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ గారికి న్యాయం జరిగేలాగా దర్యాప్తు చేస్తుంది. సంతృప్తికరమైన దర్యాప్తు జరుగుతుంది. కొద్దిగా దర్యాప్తు జరిగి రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత, పోలీస్ దర్యాప్తు అయిన తర్వాత ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. దానిలో ఫౌల్ ప్లే ఉందా, అది న్యాచురల్ డెత్తా, లేదంటే ఎవరన్నా చంపేశారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు బయట పెడతారు. కొద్దిగా వెయిట్ చేయండి. వైసీపీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. దయచేసి ప్రజలందరూ కొద్దిగా సమయం పాటించండి. ఖచ్చితంగా ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. జగన్ రెడ్డి శవ రాజకీయాల ద్వారా ఏ రేంజ్ లో లబ్ధి పొందుతాడో మనకు తెలిసిన విషయమే. సొంత బాబాయిని అతికిరతంగా గొడ్డలిపోటుతో నరికి చంపేసి రాజకీయం కోసం వాడేసుకున్నాడు. కన్న తల్లిని ఆస్తి కోసం కోర్టుకు లాగేశాడు. తోడబుట్టిన చెల్లిని ఎంత నీచంగా వైసీపీ ఉన్మాదులతో ట్రోల్ చేయించడం మనం చూసాము. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ ఒక్కొక్కరుగా చంపేసుకుంటూ వచ్చాడు. పిల్లనిచ్చిన మామని చంపేశాడు. ఆఖరికి జగన్ రెడ్డి డ్రైవర్ని చంపేశారు. ఎంత వికృత రాజకీయ క్రీడలు ఆడతాడో మీ అందరికి తెలిసిన విషయమే. దయచేసి జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడల్లో, రాజకీయ ట్రాప్ లో పడకండి. జై హింద్.